హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మ్యాచ్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు చక్కని విజయాన్ని అందుకుంది. శివం దుబే లాంటి ఆటగాళ్లు చెలరేగి ఆడినప్పటికీ కూడా హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయినప్పటికీ కూడా పాయింట్ల పట్టిక విషయంలో చెన్నై జట్టుకు పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ జరగక మునుపు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 3వ స్థానంలోనే ఉండగా ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా అత్యద్భుతమైన రన్ రేట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 3వ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే అంతకు మునుపు అంతకు మునుపు 7వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు ఏకంగా 4 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓడిపోయిన చెన్నై జట్టుకు 4 పాయింట్లే, అలాగే గెలిచిన హైదరాబాద్ జట్టుకు 4 పాయింట్లే. కానీ నెట్ రన్ రేట్ అనేది ఎంత కీలకంగా మారిపోయింది అంటే ఒక్కసారిగా జట్ల ఒక స్థానాల్లో తారుమారు చేసేసింది. 3వ స్థానంలో చెన్నై జట్టు ఉంటే 5వ స్థానంలో హైదరాబాద్ జట్టు ఉంది. అయితే నెక్స్ట్ మ్యాచ్లో కనుక చెన్నై జట్టు మంచి గెలుపును కనుక సాధించకపోతే మాత్రం ఇక ప్రత్యర్థి జట్లు బాగా బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు హైదరాబాద్ చెన్నై జట్లు పక్కన పెట్టేస్తే శనివారం నాడు బెంగళూరు అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా బెంగళూరు జట్టు గెలిచి తీరాలి. లేకపోతే బెంగళూరు జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది.